ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్ గురించి మాట్లాడదాం. న్యూజిలాండ్తో రెండో టీ20 కీలక మార్పుతో బరిలోకి భారత్. అక్షర్ పటేల్ స్థానంలో ఎవరంటే నేడు 23 జనవరి 2026 రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రెండవ టీ20 మ్యాచ్ జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా భారత జట్టు మరో విజయం సాధించి సిరీస్లో 2-0 వరకు ఆధిక్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది టీ20 వరల్డ్ కప్ 2026కి ముందు చివరి సిరీస్ కాబట్టి జట్టు పూర్తి ఫోకస్తో ఉంది. మొదటి మ్యాచ్ నాగ్పూర్ విసిఏ స్టేడియంలో జరిగింది. భారత్ టాస్ ఓడి బ్యాటింగ్ చేసి 238 పరుగులు చేసింది. న్యూజిలాండ్పై భారత్ అత్యధిక స్కోర్. అభిషేక్ శర్మ ఓపెనర్గా అదరగొట్టాడు. 35 బంతుల్లో 84 పరుగులు, 5 ఫోర్లు, 8 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్. రింకు సింగ్ చివర్లో 20 బంతుల్లో 44 నాట్అవుట్తో ఫినిష్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో 32 చేసి ఫామ్లోకి వచ్చాడు. బౌలింగ్లో శివం దూబే మరియు వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. న్యూజిలాండ్ 190 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 1-0 వరకు లీడ్ తీసుకుంది. కానీ బిగ్ కన్సర్న్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. మొదటి మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ డారిల్ మిచెల్ షాట్ ని క్యాచ్ తీసుకుంటూ ఎడమ చేతి ఇండెక్స్ ఫింగర్పై గట్టి దెబ్బ తగిలింది. రక్తస్రావం అయ్యింది. ఓవర్ మధ్యలోనే మైదానం వదిలి వెళ్లాడు. రవి బిష్నాయ్ అతని స్థానంలో బౌలింగ్ పూర్తి చేశాడు. బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ఫిట్నెస్ అప్డేట్ రాలేదు. టీ20 వరల్డ్ కప్ 3 వారాల్లో ఉండటంతో జట్టు మేనేజ్మెంట్ రిస్క్ తీసుకోకుండా అక్షర్ని రెండో మ్యాచ్కి రిస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అక్షర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కుల్దీప్ వ్రిస్ట్ స్పిన్తో వికెట్లు తీసే బెస్ట్ ఆప్షన్. మొదటి మ్యాచ్లో మిడిల్ ఓవర్స్లో స్పిన్ లాక్ లేకపోవడం భారత్కి కొంత ఇబ్బంది కలిగించింది. కుల్దీప్ రావడంతో స్పిన్ దాడి మరింత బలపడుతుంది. వరుణ్ చక్రవర్తితో కలిసి మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ చేయవచ్చు. అభిషేక్ శర్మ తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తాడు. సంజు సామ్సన్ వికెట్ కీపర్గా అతనితో ఓపెనింగ్ చేయడం ఖాయం. ఇషాన్ కిషన్ మొదటి మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయినా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నాడు కాబట్టి మళ్లీ 3వ నంబర్లో అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా మిడిల్ ఆర్డర్ను లీడ్ చేస్తాడు. హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్గా కీలకం. శివం దూబే పవర్ హిట్టర్గా, రింకు సింగ్ ఫినిషర్గా బలమైన మిడిల్ ఆర్డర్ ఉంది. భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11: అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ వికెట్ కీపర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. ఇది వివిధ మీడియా ప్రిడిక్షన్స్ బట్టి ఉన్న ప్రాబబుల్ టీం మాత్రమే. అధికారిక ప్లేయింగ్ 11 టాస్ సమయంలో తెలుస్తుంది. మ్యాచ్ ఎలా సాగుతుందో చూద్దాం. భారత్ విన్నింగ్ స్ట్రీక్ కొనసాగిస్తుందని అంచనా.